ఎస్ డెట్రాయిట్ నుంచి శ్యామ్ గారు ఉన్నారు. శ్యామ్ గారు హాయ్ అండి. హలో అండి. నమస్కారం అండి. ప్రభాకర్ గారు నమస్కారం అండి. యా గుడ్ అండి. నాకు బాగున్నామండి. సూపర్. సార్ మేము నిన్న జగన్ గారి ఇంటర్వ్యూ చూసామండి TV9లో. చాలా అంటే కామన్ పీపుల్ కి ఉండే చాలా క్వశ్చన్స్ మీద అడ్రస్ చేశారు వండర్ఫుల్ గా. కానీ 3 things అంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది. ఏంటంటే డెవలప్మెంట్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు జగన్ గారు. ఏంటంటే అంటే మన 4 ports అవ్వచ్చు, 17 మెడికల్ కాలేజెస్ అవ్వచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్, హౌ ఇట్ ఈస్ డెవలపింగ్ అనే దాని గురించి, అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ how our state is going to get the revenue on these developments అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంచెం అంటే కామన్ పీపుల్ కి బెటర్ గా రీచ్ అవుద్ది అనిపించింది. అదొకటి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఏదైతే ఇప్పుడు అలయన్స్ ఉందో చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ బీజేపీ. సో 2014లో 2014లో సేమ్ అలయన్స్ పోటీ చేశారు, విన్ అయ్యారు. కానీ ఆఫ్టర్ విన్నింగ్, సో బాబు వాజ్ టోటల్లీ అగెనెస్ట్ టు నరేంద్ర మోదీ అండ్ అంటే చాలా స్టేట్మెంట్స్ అంటే చాలా రకాలుగా అపోజ్ చేశారు కదా. అది స్ట్రాంగ్ గా లైక్ ఇట్ షుడ్ గో టు పీపుల్. అంటే ఆల్రెడీ 10 years అయిపోయింది కదండి. సో ఇట్స్ లైక్ లిటిల్ బిట్ లాంగర్ టర్మ్ కదా. జనాలకు గుర్తుందా లేదా అనేది, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సేమ్ రిపీట్ అగైన్, ఇఫ్ ఎట్ ఆల్, సో హౌ దట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ టు అవర్ స్టేట్ అనేది స్ట్రాంగ్ గా వెళ్ళాలండి ఈ మెసేజ్ కామన్ పీపుల్ కి. సో థర్డ్ థింగ్, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే సెంట్రల్లో ఎవరికి సపోర్ట్ చేస్తారు, బీజేపీకా కాంగ్రెస్కా? సో ఈ 3 గురించి చెప్పండి సార్. నేను I must say thanks to you to appreciate government for the progress what is happening in Andhra Pradesh. At the same time, శ్యామ్ గారు మీరు అడిగినటువంటి 2014 సినారియో, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కలవటం వల్ల అలాంటి డేంజర్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు అని మీరు మమ్మల్ని అలర్ట్ చేయటం జరిగింది. నాకు తెలిసి 2014 రాష్ట్రం విడగొట్టినటువంటి ఒక ఎర అండి. రాష్ట్రం విడగొట్టినప్పుడు ఏమైందనుకుంటే, యాక్చువల్గా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో కూడా అధికారంలోకి రావాలి. జస్ట్ 1% ఆఫ్ ది ఓట్స్ తోటి ఏమైందంటే, ఈ ముగ్గురు కలయిక అనవసరంగా చంద్రబాబు నాయుడికి ఆ రోజు అనుభవం ఉంది, కొత్త రాష్ట్రం ఏమీ లేదు, ఏదన్నా చేస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్లో ఇతను కూడా గెలవబోతున్నాడు, మోడీ వేవ్ ఒకటి ఆ రోజు కనపడింది అనమాట. సో వీళ్ళిద్దరిని ఏదో విధంగా పార్టీ పెట్టకుండానే వీళ్ళిద్దరి దగ్గర లబ్ధి పొందాలని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళన్నేమో పార్టీ మూసేసుకుంటే 2014 ఇతను పార్టీ పెట్టకుండానే ఇటు తెలుగుదేశం దగ్గర ఇటు బీజేపీ దగ్గర ఏ విధంగా కొట్టేయాలని ఒక ప్లాన్లో వచ్చి ముగ్గురు కలిసి జస్ట్ 1% వచ్చారు. అదే పవన్ కళ్యాణ్ మీరు 2019కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు మోడీని తిట్టాడు, అది జనంలోకి మళ్ళీ తీసుకెళ్ళండి. చంద్రబాబు నాయుడు మోడీని నీ పెళ్ళి అయిందా, నీకు డిగ్రీ ఉందా, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, అసలు నీ కుటుంబాలు ఏం తెలుసు, మనుషుల బాధలు ఏం తెలుసు, నువ్వే ఇవన్నీ అడిగినప్పుడు అదే లెవెల్లో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడిని వాళ్ళ కొడుకుని లోకేష్ను కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించాడండి. అసలు నువ్వు పనికిరావు, రాష్ట్రాన్ని నష్టంలోకి తీసుకెళ్ళిపోయావు, నువ్వు అదేమంటే ఆ సింగపూర్ అంటావు, ఈ రాష్ట్రం మొత్తం కూడా ఇసుకునంతా అమ్మేసుకున్నారు. చంద్రబాబు నాయుడు మోడీని ఏ లెవెల్లో తిట్టాడో ఇక్కడ ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కూటమి గెలిచిన 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడిని తిట్టడం స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే 2024 వచ్చేసరికి మళ్ళీ ఈ ముగ్గురు కలవటం జరిగింది. ఇది జనం మర్చిపోయారని నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే ఏ హామీని నెరవేర్చినటువంటి మోడీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాడు. ఈ రాష్ట్రం విడిపోయింది,
రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏం జరగలేదు, ఈ రాష్ట్రానికి జరగకపోగా అసలు మీకు స్పెషల్ ఈ ప్యాకేజీ ఇచ్చేది లేదు, మీ రాష్ట్రానికి ఏమి ఇచ్చేది లేదు అని అతను మొండిగా వాదించిన విధానం ఏదైతుందో నిజంగా కాస్త కోస్త రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా నేను కూడా బాధపడ్డానండి. నార్మల్గా ఏమవుతుందంటే సక్సెసివ్ గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి, అంతకుముందు పార్లమెంట్లో కానీ లేకపోతే మనకి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్లో అసెంబ్లీలో కానీ చేసిన బిల్లులు ఏమవుతాయంటే యాక్ట్స్ నెక్స్ట్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రాష్ట్రం విడగొట్టిన తర్వాత దీనికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒక నిర్ణయం చేస్తే ఇది సంథింగ్ లైక్ నీకు రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి చట్టసభల్లోకి వెళ్ళే వ్యక్తులకు ఎలా ఉండాలంటే, నేను బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ మీకు గుర్తు చేస్తున్నాను, డాక్ట్రిన్ ఆఫ్ లా అని ఉంటుంది. దానికి అత్యంత గౌరవం ఇచ్చి ఆ లాని ఆ చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అసలు వీళ్ళు రాష్ట్రానికి మేము అది చేస్తాం ఇది చేస్తాం చెప్పిన ముగ్గురు ఒకరినొకరు తిట్టుకొని, ఒకడేమో నేనేం వివనపొమ్మంటాడు, ఒకడేమో లాస్ట్కి వచ్చేసరికి నల్ల చొక్కా వేసుకొని ఢిల్లీ వీధుల్లో గందరగోళం చేశాడు, ఒకడేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీని తిట్టడం స్టార్ట్ చేశాడు. ఈ ముగ్గురు ఇప్పుడు కలిశారు, ముగ్గురు దొంగలు. ఒకడేమో బ్రోకర్గా పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరి మధ్య బ్రోకరిజం, వీళ్ళిద్దరిని ఎలా కలపాలి, ఫేవికాల్ తీసుకోవాలా లేకపోతే మా దగ్గర తుమ్మ చెట్లు బంక్ ఒకటి ఉంటుంది, ఆ బంకనేమో తీసుకొని అంటిస్తారా, ఆ విధంగా చేశాడు. ఎనీహౌ ముగ్గురు ఒకటయ్యారు. కానీ ఈ ముగ్గురిని ఉతికి ఆరేస్తూ ఉన్నారు చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. శ్యామ్ గారు మీరు డెట్రాయిడ్ నుంచి మాట్లాడారు, ముగ్గురిని ముతికి ఆరైపోతూ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిపీట్ 2014. ఇట్ ఈస్ గోయింగ్ టు ఏ బిగ్ లెసన్ టు ఆల్ దీస్ పీపుల్. ఒకడేమో డబుల్ ఇంజినోడు, ఒకడేమో రాజ్యాంగాన్ని మార్చేయాలనుకున్నవాడు, ఒకడేమో పాసిపోయిన లడ్లు అన్నవాడు, ఇప్పుడు అవి పాసిపోయినాయో ఇంకా ఉన్నాయో లేవో తెలియదు, మూడేమో అమ్మలక్కలు తిట్టినాడు. మా భాషలో మాట్లాడాలంటే ఏంటండి ఇది కలయిక? ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏం చేశాడు ఆయన? వెల్ఫేర్ చేస్తూ ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? ఒక మార్పుని చూపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగాడు. ఒక్కసారి అవకాశం ఇస్తేనే ఇన్ని మార్పులు చేసిన వ్యక్తి రేపు రెండవసారి మళ్ళా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెడితే ఈ దేశంలో ఈ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో అటు విద్యలో కానీ, అటు వైద్యంలో కానీ, అటు వ్యవసాయంలో కానీ, అటు వెల్ఫేర్లో కానీ అనేక విధాలుగా డెవలప్మెంట్ కావాలి. ఈ డెవలప్మెంట్ని జీర్ణించుకున్న వ్యక్తులు వీళ్ళని పెత్తందారి వర్గం అంటాం. వీళ్ళందరూ ఒకవైపు.